మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిమ్మగలిగిన దేవుని పిల్లారా, దేవుడు మీ హృదయాలు వెలిగించే మాటతో మరి మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు ఏ మాటల చేత మన హృదయాలు యేసయ్య వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన మాట చూడగలిగితే, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అన్నాడు. అంటే యేసయ్య మనకేం చెప్తున్నాడంటే దేవుని పిల్లరా, ధైర్యము మీరు విడిచిపెట్టకుడే అన్నాడు. అంటే నిజంగా యేసయ్య చెప్పుతున్న మాటలు ఎంత గొప్పతనం ఉందో దేవుని పిల్లారా మీకు తెలుసా? అంటే మీకు ధైర్యం ఉండాలా. అంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన యేసయ్య కూడా భూమి మీద ఎలాగ బ్రతికాడంటే ధైర్యముగా బతికాడు. ఎలాగా? పరం నుంచి తండ్రి యొద్ద నుంచి నేను భూమి మీదకి వచ్చాను కదా, తిరిగి నేను పరలోకానికి వెళ్ళాలా అని చెప్పేసి భూమి మీద తన నడకని తన ఆలోచనని ఎంతో జాగ్రత్త కలిగి దేవుని పిల్లారా భయము భక్తి కలిగి బ్రతికినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే ఆయనకు ధైర్యం అనేది విడిచిపెట్టలేదు దేవుని పిల్లారా. మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలన్నా కూడా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ధైర్యమును కోల్పోకూడదు. ధైర్యం కానీ మనం కోల్పోతే మనలో అవిశ్వాసం వస్తుంది, అపనమ్మకం వస్తుంది, మనం అనుకున్న గమ్యానికి చేరలేం, పొందాల్సిన దాన్ని కూడా మనం పొందలేము. అందుకని యేసయ్య మనతో ఏం చెప్తున్నాడంటే మీరేం చేస్తారంటే ధైర్యమును, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలిగిద్ది అన్నాడు. కనుక ధైర్యము మనం విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా మనం ఏ పనులైతే చేస్తున్నామో ఆ పనులు ఒక గొప్ప బహుమానం మనందరం కూడా భూమి మీద ఉన్న మనందరము పొందేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, మా జీవిత మార్గంలోనైనా ఎన్నో పనులు మేము చేస్తున్నప్పుడు తొట్టిల్లుతుంటాం. ఈ పని నేను గమ్యానికి చేరలేనేమోనని నా తండ్రి ధైర్యాన్ని విడిచిపెట్టి ఆ బహుమానాన్ని పొందలేక పోగొట్టుకునే వారు ఎంతోమందినైనా ఈ రోజునైనా యేసయ్య ద్వారా నువ్వు మాతో మాట్లాడావు నా తండ్రినైనా. ఇదిగో మేము ఏదైనా సరేనైనా మేము ఒక పని తలపెడితే నా తండ్రి నైనా ధైర్యము కోల్పోకుండా చేస్తే దాని వలన గొప్ప బహుమానం మేము పొందుతామని తండ్రి నమ్మకం మేము కలిగి ఉన్నట్లునైనా భూమి మీద ఉన్న నీ ప్రజలందరూ అయ్యా యేసయ్య మాటల వైపు విశ్వాసం ఉంచి నీ వైపు తిరిగి రక్షణ పొందటానికి అట్టి భాగ్యం ఏమని అడుగుతూ తండ్రి, ఇదిగో నీ పిల్లల పొలం పనుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చదువుల నిమిత్తం బయటికి వెళ్ళుండగా సాయంత్రం గృహాలకు చేరి తండ్రి కుటుంబాలతో కలిసి నేను ఆరాధించే భాగ్యం ఏమని అడుగుతూ తండ్రి, ఆ బిడ్డల అవసరాలు అక్కరున్నా తండ్రి ఎంతమంది అయితే అప్పులతో బాధపడుతున్నారో వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు తండ్రి వారికి సహాయం ఇచ్చి అప్పుల నుంచి బిడ్డలకు విడుదల కలుగు చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.